పవన్ కళ్యాణ్‌కి అందరూ అభిమానులే యువతరంలో. ఆ అభిమానులు పవన్‌ని ఒక్కసారి తాకితే చాలు దేవుడిని తాకినట్టు ఫీల్ అయిపోతారు. ఒక గొప్ప అనుభూతికి లోనవుతారు. దానికోసం తాకాలనుకోవడం పర్లేదు గానీ, లాగాలనుకోవడమే ప్రమాదకరం. పవన్ కళ్యాణ్ మంచి కోరేవాళ్ళు. పవన్ కళ్యాణ్ శ్రేయస్సు కోరేవాళ్ళు. పవన్ కళ్యాణ్ బాగుండాలని కోరేవాళ్ళు. పవన్ కళ్యాణ్ సీఎం గావాలి, అవసరమైతే పీఎం గావాలని కోరుకునేటటువంటోళ్ళు. అదే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి కారణం కాకుండా చూసుకోవాలి భవిష్యత్తులోనైనా. ఎందుకంటే ఇప్పుడు ఆయన శస్త్రచికిత్స చేయించుకోవాల్సొచ్చింది. మొన్న ఈ మధ్యనే చెప్పారు మోడీ గారొచ్చినప్పుడు. ఏంటి అనారోగ్యం అంటే మా అభిమానులు కాస్త ఎక్కువగా ఇష్టపడుతుంటారు గదా! నా చెయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు లాగుతా ఉండేటప్పటికి ఆ గోడ దగ్గర తేడా వచ్చిందన్నట్టు. నా అంబానీ హాస్పిటల్‌కెళ్ళి ముంబైలో చెక్ చేయించుకుంటే తక్షణం సర్జరీ చేయించుకోవడం బెటర్ అని చెప్పారు. అయితే నేను మంత్రిగా ఉన్నాను గదా! నా మంత్రివర్గానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అందరికి బాధ్యతలు అప్పజెప్పి వచ్చి చికిత్స చేయించుకుంటానని జెప్పి వచ్చారు. ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కోరుకునేటటువంటిది. ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్నటువంటి నేతలతో సహా పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకుని త్వరగా కోలుకోవాలనే కోరుకుంటున్నారు. ఆయనకి ఏదో అవ్వాలని కోరుకునే వాళ్ళెవరు లేరు. అది ఆయనకున్నటువంటి అదృష్టం. త్వరగా ముందు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది.